ఇది D2 బ్రాండ్ పరాటాస్ అండి. ఇది లచ్చా పరాటా, అటా పరాటాస్ కూడా మనతో ఉంటాయి. ఈ దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మీకు లచ్చా పరాటా ఎట్లా మనం కుక్ చేస్తామనేది చూపిస్తాను. జస్ట్ మీరు ఇలా మంచిగా నీట్గా కట్ చేసుకొని ఈచ్ పరాటా మీరు తీసినప్పుడల్లా మీకు లేయర్ పైన కింద ఉంటుంది. పైన లేయర్ ఇలా తీసేసి మీరు తవా వేడి చేయగానే కొంచెం మీకు హీట్ ఇట్లా తగులుతూ ఉంటుంది. తగిలిన వెంటనే మన పరాటాస్ మరీ చల్లగా ఉంటే 1-2 సార్లు ఇలా అని నార్మల్ టెంపరేచర్కి తెచ్చుకోవాలి అంతే. జస్ట్ నాట్ ఓన్లీ పరాటాస్, చపాతీ కానీ మీరు ఏ ఐటమ్ కానీ చల్లగా ఉంటే స్టిక్ అవుతుంది కాబట్టి జస్ట్ నార్మల్ టెంపరేచర్ తెచ్చుకొని ఫస్ట్ ఆయిల్ వేయాలి. వేసిన వెంటనే నా పరాటా వేస్తున్నా. పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాం లైట్గా మనకు తగినంత. తర్వాత వెంటనే ఆయిల్ మంచిగా వేస్తే పొంగుతూ ఉంటుంది. వెంటనే ఫ్లిప్ చేయాలి. ఎక్కువ వేడిగా ఉందనుకోండి వెంటనే కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకొని మన పరాటా జస్ట్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ కుక్ అయిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, మంచిగా పొంగుతుంది. లచ్చా కూడా మంచిగా వస్తుంది పరాటాస్. చూడండి నీట్గా పొంగుతుంది. It's like no chemicals, no preservative, only ఫుడ్ తినాలనుకున్నారు మంచి లచ్చా పరాటాస్ ఇవి. తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇంకొకటి మీకోసం సేమ్ లేయర్ ఉంటుంది. తీసాము, ఆయిల్ కొంచెం వేస్తున్నాము. మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాము. వెంటనే ఒక 1-2 టైప్స్ చూడండి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. వెంటనే ఎక్కువ టైం తీసుకొని మనం పరాటాస్ కుక్ చేయడానికి వెంటనే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, మంచిగా పొంగుతుంది. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయి ఉన్నాయి. మీరు హీట్ ఎక్కువ కాకుండా ఎంత అవసరమో అంతనే మన ఈ తవా సన్నగా తవా ఉంటే వెంటనే మంచిగా పొంగుతాయి. ఎక్కువ పెద్ద తవా ఉంటే కొంచెం మీరు చూసుకోవాలి హీట్ కావాల్సినంత ఉందా లేదా మన దగ్గర. వెంటనే పొంగుతుంది, చేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. హోటల్లో అయితే మీరు మంచిగా లచ్చా కొడితే మంచి లేయర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. లచ్చా ఒకవేళ మనం హోటల్స్లో కానీ లచ్చా మీకు కొట్టాలని కొట్టి తీస్తాం కాబట్టి కస్టమర్స్కి జస్ట్ మీరు చేస్తే చాలు. మాస్టర్స్కి అంత ఐడియా ఉంటుంది. సో మంచిగా వస్తుంది. జస్ట్ లేయర్స్ కూడా సూపర్గా వస్తాయి. మంచిగా తింటూ ఉంటే మంచిగా ఉంటుంది.